పిల్లలకు కడుపు నిండుగా అన్నం తినిపించడమే కష్టమని అనుకుంటాం. కానీ అంతకన్నా కష్టమైన పని మరొకటి ఉంది. అది పిల్లల చేత మందులు మింగించడం. సిరపులు, టానిక్లు, మందు బిళ్ళల్ని మింగటానికి పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు. చేదుగా ఉంటాయని వద్దంటే వద్దంటూ మొండిగేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు పిల్లల మందుల్ని ఇష్టంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు పిల్లలకు మందులు ఎప్పుడు వాడాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు అసలు టానిక్లు మందుల్ని ఎప్పుడు మొదలు పెట్టాలి? యాక్చువల్గా అసలు మందులు ఎందుకు ఇంత రెసిస్ట్ చేస్తారు అని అంటే టేస్ట్ ఆబ్వియస్గా చేదుగా ఉంటాయి అండ్ వాళ్ళకి తెలియదు కదా, సో భయం కూడా పడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని టేస్టీగా ఉన్న మందులు కూడా వద్దు వద్దు అని ఏడుస్తూ ఉంటారు. 2 years 1 year లోపు పిల్లలకైతే హనీ కొద్దిగా రాసి ఇవ్వటం లాంటివి చేయకూడదు. హనీ అనేది నోట్లోకి వెళ్ళకూడదు. ఇలాంటి పిల్లలకి చిన్న ఈ సిరంజెస్తో మందులు తీసుకుంటే, నీడిల్ తీసేసి జస్ట్ సిరంజ్తో తీసుకోవచ్చు, ఇట్లా డ్రా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ పర్ఫెక్ట్ డోసేజ్ ఇవ్వడానికి కుదురుతుంది. 1.7 ml 1.4 ml ఇలా చాలా ప్రిసైజ్గా రాస్తాం మేము మందులు. అలా ఇవ్వాలి అని అంటే ఏదర్ డ్రాపర్ లేదా సిరంజ్. వెస్ట్రన్ వరల్డ్లో ఎక్కువగా సిరంజ్ తోటి తీసి ఇవ్వమంటూ ఉంటారు అండ్ దాన్ని ఈజీ టు క్లీన్ ఆల్సో. సో ఇలా ఇచ్చి నోట్లో పెట్టి లెస్ దాన్ 1 year olds పడుకుని ఉంటారు కాబట్టి కొద్దిగా తల పైకెత్తి సిరంజ్ లోపలికి పెట్టి పుష్ చేయటం మూలన ఈజీగా మింగే అవకాశం ఉంటుంది. పిల్లలు మందుల్ని ఇష్టంగా మింగాలంటే ఏం చేయాలి? సమస్య వచ్చేది మెయిన్గా టాడ్లర్ ఏజ్ గ్రూప్. పారిపోవటం మొదలు పెడతారు, ఏడ్చి కక్కుతూ ఉంటారు రీఫ్లక్స్ తోటి. ఇలాంటి పిల్లలకి చిన్నగా దాని చుట్టూ స్టోరీ అల్లటం అండ్ చిన్న ఇన్సెంటివ్ ఏదన్నా ఇవ్వటం. మందులు వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు బయట వాక్కి వెళ్దాము, లేదా పక్కింటి ఇలా పప్పిని చూసొద్దాము, ఇది వేసేసుకుని రమ్మన్నారు, ఇలా కథల రూపంలో ఏదో ఒకటి కల్పితం చేసి మెల్లగా బుజ్జగించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాస్త పెద్ద అయిన తర్వాత అంటే 5 years నిండిన పిల్లలకి భయపెట్టచ్చు. ఈ మందులు తీసుకోకపోతే డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తా అన్నారు. సో అదే విషయం యాక్చువల్గా నాతో చెప్పిస్తారు కూడా వాళ్ళు వచ్చినప్పుడు. అలా చెప్పగానే నీకు మందు ఇష్టమా, సిరప్ ఇష్టమా, ఇంజెక్షన్ ఇష్టమా అని అడుగుతాం. అసలు ఎయిదర్ సిరప్ ఆర్ ఇంజెక్షన్ తీసుకోకుండా కుదరదు అనే ఆలోచన వాళ్ళకి అసలు రానివ్వకుండా 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా ఈజియర్ ఆప్షన్ దట్ ఈస్ సిరప్ తీసుకుంటారు. వాళ్ళ చేతులతో వాళ్ళే వేసుకున్నప్పుడు చాలా పొంగిపోయేట్టుగా మనం కొంచెం క్లాప్స్ కొట్టడం, చిన్న ఇన్సెంటివ్స్ ఇవ్వటం. 1.5-2 years దాటిన దగ్గర నుంచి ముందు కొద్దిగా నోటికి హనీ లాంటిది ఎక్స్ట్రీమ్గా చేదుగా ఉన్న మందులు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక కొద్దిగా నాలుగు మీద నాకించి లేదా మందు ఇచ్చిన తర్వాత కొద్దిగా హనీ కానీ డేట్స్ కానీ పెడతామని చెప్పి ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. మోతాదులో తేడా వస్తే మందులు పనిచేయవా? ప్రతి మందు mg/kg అంటే 10 mg/kg, 15 mg/kg, 2 mg/kg ఇలా మోతాదు ఇలా డిసైడ్ అయి ఉంటుంది. ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి, ఇది కూడా ప్రతి కిలో 2 కిలోల వెయిట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే రీజన్కి మీరు పాత ప్రిస్క్రిప్షన్స్ వాడకూడదు. తక్కువ మోతాదు అవ్వచ్చు, బరువు పెరిగిన తర్వాత చూచాయిగా వేద్దాము అని చూడటంలో చాలా డేంజర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఓవర్ డోస్ అవ్వచ్చు, అండర్ డోస్ అవ్వచ్చు. అండర్ డోస్ అయితే జబ్బు సరిగ్గా తగ్గదు. ఆల్వేస్ పిల్లలకి, పర్టికులర్గా 5 ఏళ్లలోపు పిల్లలకి డాక్టర్ సలహాతో మందులు తీసుకోవటం శ్రేయస్కరం. పిల్లలకు సొంతంగా మందులు కొని వాడచ్చా? ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మూలన తగిన మోతాదులో మందులు తీసుకోపోవటమే కాదు, అనవసరమైన మందులు తీసుకోవటం ఒకటైతే డేంజరస్ మందులు తెలియక చాలా మందులకి సిమిలర్ నేమ్ ఉంటుంది. సిమిలర్ సౌండింగ్ మెడికేషన్స్ అంటాం, లేదా సిమిలర్ లుకింగ్ అంటే స్ట్రిప్స్ ఒకే రకంగా ఉంటాయి. ఇలా కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాని బదులు ఒకటి వాడి ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇవే కాదు, సింపుల్ యాంటీబయాటిక్స్ అవసరం లేనప్పుడు కూడా వాడటం మూలాన హై ఎండ్ యాంటీబయాటిక్స్ సొంతగా అండ్ వెరీ ఇంపార్టెంట్లీ సొంతగా వాడుతున్నప్పుడు కంప్లీట్ 5-day కోర్స్ యూస్ చేయరు.
లేదా రాంగ్ డోసేజ్లో యూస్ చేస్తూ ఉంటారు. వీటి మూలంగా ఏమవుతుందంటే మన బాడీలో ఆల్రెడీ ఉన్న క్రిములు ఆ మందుకి అగెయిన్స్ట్గా కొత్తగా జెనెటిక్గా మాడిఫై చేసుకుని కొత్త స్ట్రెయిన్స్ని వచ్చేటట్టు చేసి నెక్స్ట్ టైం ఆ మందులకి మీకు ఉపయోగపడటమే కాకుండా కమ్యూనిటీలోకి ఆ డ్రగ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్ వెళ్ళటం మూలాన వీక్గా ఉన్నవాళ్ళు, వృద్ధులు కానీ, చంటి పిల్లలు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళకి ప్రాణం మీదకి వచ్చే అపాయం కూడా జరుగుతుంది. ఒకసారి ఇచ్చిన మందుల చీటిని పదే పదే వాడొచ్చా? పదే అదే ప్రిస్క్రిప్షన్ వాడటంలో చాలా డేంజర్స్ ఉన్నాయి. అవసరం లేని టైంలో అవసరానికి మించి మోతాదు కానీ, లేదా అవసరమైన టైంలో కూడా అవసరమైన మోతాదు కాకుండా అంతకంటే తక్కువ మోతాదు కానీ, ఏ పర్టిక్యులర్ డ్రగ్ ఆర్ కెమికల్ అప్పుడు తీసుకోవాలో అది కాకుండా వేరేగా వాడటం మూలాన జబ్బు ముదిరిపోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ వాడకండి. యాక్చువల్లీ నా పేషెంట్స్కి జ్వరం వస్తే ఇది ఈ మోతాదులో ఎప్పుడైనా వాడచ్చు. కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అని ఉంటాయి, అలాంటివి మేము ముందే సజెస్ట్ చేస్తాం. అలాంటివన్నీ పెట్టుకోండి ఇంట్లో. డేంజర్ ఉన్న మెడిసిన్స్ యూజువల్గా ఎప్పుడొచ్చినా ఇది వాడండి అని మేము చెప్పం. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎమర్జెన్సీస్ ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. వెళ్ళి ఒకసారి చూపించుకోవటం ఆల్వేస్ శ్రేయస్కరం. మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం. ఫస్ట్ థింగ్, ఎక్స్పైరీ డేట్ చూసుకోవటం. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుంది, స్టాండర్డ్ కంపెనీ అయినా. ఇప్పుడు డూప్లికేట్ డ్రగ్స్ వస్తున్నాయి. సో స్టాండర్డ్ ఫార్మసీలో ఎక్స్పైరీ డేట్ చూసుకుని, నేమ్ స్లైట్గా డిఫరెంట్గా ఉంటే ఒకసారి మీ డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకుని, సేమ్ కెమికల్ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, అలాంటి స్టాండర్డ్ కంపెనీ ఇంకొకటైనా పర్వాలేదు, కానీ దగ్గరగా సౌండ్ ఉన్న మందులు కొన్నిసార్లు సేమ్ మందు అయ్యే అవకాశం లేదు. వేరే మందుకి దగ్గరగా ఉన్న నేమ్ ఉంటుంది. సో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. ప్రిస్క్రిప్షన్లో రాసిన డ్రగ్ కాకపోతే నేను యూజువల్గా కెమికల్ నేమ్స్ కూడా రాస్తాను. అలా రాసే అలవాటు ఉంటే కనుక అదే కెమికల్ కాంపోజిషన్ ఉన్న స్టాండర్డ్ కంపెనీ. ఇండియాలో అంత అవేర్నెస్ లేదు, మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి డ్రగ్ నేమ్ ఉన్నా కూడా ఈ కంపెనీ మందు మంచిదేనా అని ఒకసారి మీరు మెసేజ్ చేసి కనుక్కుని క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అయితే చూసే ఇస్తారు. మందుల్ని మింగటానికి పిల్లలు సహజంగానే ఇష్టపడరు. ఇలాంటప్పుడు పిల్లల్ని బలవంతం చేయకుండా వారికి ఇష్టమైన ఆహారాల్లో మందు బిళ్ళల్ని కలిపి అందించవచ్చు. అలాగే సిరపులు, టానికుల్ని పాలు, పండ్ల రసాల్లోని కలిపి ఇచ్చినప్పుడు పిల్లలు వాటిని తాగకపోవటం అనే ప్రశ్నే ఉండదు.